అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా మళ్ళీ త్వరలో రిలీజ్ అవుతుంది. దాని గురించి నేను చాలా ప్రెస్ మీట్లు, చాలా ఇంటర్వ్యూలు, చాలా వీడియోస్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఇది ఒక కాంట్రవర్సీ కాదు, ఇది ఒక బాధ. ఇది ఎవరికి రాకూడదు అని నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ పర్లే, కానీ ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇండస్ట్రీలో, యాక్చువల్గా ఈ సమస్యలు ఏంటి, ఇవాళ కొంచెం నేను బ్రీఫ్గా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటారు కదా, అంటే అనుకుంటారు. పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలియాలి. ఇంకా వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి స్టేట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళాగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి. ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి. అది నా ప్రయత్నం. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు చాలా అందంగా, ఒక మంచి కథ అనుకుని అందులో మంచి ఆర్టిస్టుని పెట్టి మంచి మ్యూజిక్ అందించి ఒక మంచి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత మీరు థియేటర్లోకి వెళ్ళాలంటే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు సెన్సర్ క్లియర్ అవ్వాలి, దానికే ఒక 3 to 4 months పడుతుంది. ఈ మధ్య ప్రతి చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి. ఆడియో ఎవరు తీసుకోవడం లేదు. ఏదైనా రెఫరెన్స్ ఉంటే, ఏదైనా ఛాంబర్ నుంచి ఎవరైనా మాట్లాడితేనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఆ తర్వాత మీకు సెన్సర్ క్లియర్ అయినా కూడా మీరు బోల్డ్ పబ్లిసిటీ చేయాలి, ₹1 కోటి మినిమం పబ్లిసిటీకి పెట్టి ఈ సినిమాకి మీరు థియేటర్లోకి తీసుకువెళ్తారని అనుకున్నా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత బాధపడి మీరు సినిమాని ముందుకు తీసుకువెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డబ్బీ చేస్తారు అనేది నేను చెప్తానంటే, ఫస్ట్ మీకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్ మీ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మీకు థియేటర్స్ పడదు. అది ఎందుకు పడదు అంటే వాళ్ళు ఒకటంటారు, లాస్ట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మీకు అప్పుడు ఏమంటారంటే మీ సినిమా బాగుంటే మేము పెంచుతాం థియేటర్స్. కానీ సినిమా బాగుందని జనాలకి తెలియాలి కదా. తెలియాలంటే ఎలా? థియేటర్స్ పడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, ఇందులో మీకు 4-5 షోలు ఇస్తే ఎలా తెలుస్తుంది? అది కూడా మార్నింగ్ 9:30కి, నైట్ 10:30 PM. ఆ టైంలో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అది కూడా సిటీలో ఇస్తే ఈ టైంలో ఇస్తారు. మిగతా 2-3 థియేటర్స్ ఊరి చివర, అక్కడ ఎవరు వెళ్ళరు. సినిమా అక్కడ మ్యాక్సిమం మనకి కిల్ అవుతుంది. డిస్ట్రిక్ట్లో కూడా ఇస్తాము ఎన్ని థియేటర్స్ ఇది చెప్పేసి మనం పబ్లిసిటీ ఎంత పంపించినా కూడా, క్యూకి కట్టినా కూడా లాస్ట్కి థియేటర్స్ రావు. ఎందుకంటే క్యూ నుంచి కొన్నిసార్లు కంటెంట్ ఉండదు, వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం అది ఇది అంటారు. కానీ ఏంటంటే ఎంత ఒక పాలిటిక్స్, ఒక సినిమాని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఓటీటీకి వెళ్ళినా ఓటీటీ వాళ్ళు మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయలేదు, మీరు తీసుకోలేదు, సాటిలైట్ అవ్వదు. ఇండియన్ వాళ్ళు ఇప్పుడు సినిమా ఒక 2-3 కోట్లు పెట్టి తీశారంటే అది 2-3 లక్షలకి అడుగుతారు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు తెలుగు లాస్ట్కి మనకి ఏం దాని లేదా మనం అమ్మేద్దాం, ఏదో మనం కష్టాల్లో ఉన్నాం అనుకోని మీరు వెళ్ళిన యూట్యూబ్ వాళ్ళు 1-2 లక్షలు ఇస్తారు. అయితే ఇలా కిల్ అవుతున్నప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్ మెయిన్ కంటెంట్, ఎందుకంటే దీంట్లో ఎంత పవర్ ఉంటుంది చెప్తాను నేను. ఫస్ట్ అందరికీ తెలియాలి ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటనేది. ఫిల్మ్ ఛాంబర్ అంటే ఒక మినిస్టర్ లెవెల్లో పవర్.
అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఓటీటీ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే థియేటర్స్ పడాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే శాటిలైట్ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఆడియో అవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వరు లెటర్. ఎందుకంటే అది రన్ చేసేది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు. వీళ్ళందరిది ఒక నెపోటిజం, ఒక మోనోపోలీ. ఈ మోనోపోలీని మనం కిల్ చేయాలి. రేపు మనది ఇండిపెండెన్స్ డే. కానీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ కాదు మనది. మనకు ఇంకా సినిమాలో పనిచేసిన వాళ్ళు చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలే. ఎందుకంటే 2 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు, సినిమా బిజినెస్ అవ్వట్లేదు. వాళ్ళు కష్టాల్లో వచ్చేసారంటే అది చాలా బాధ. అది చాలా అంటే ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉన్నారంటే మీ కంటెంట్ బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీ కంటెంట్ బాగుంది, మీరు యూట్యూబ్లో ట్రైలర్ కానీ సాంగ్ కానీ పెట్టారంటే వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు, మీ కంటెంట్ బాగుంది కానీ వీళ్ళకి మీరు నచ్చలేదు అంటే, వీళ్ళు చుట్టాలు కాదు, వీళ్ళు బంధువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదంటే ఆ ఐటీ సెల్ ఏం చేస్తుందంటే ప్రతి వీడియోకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. నేను ఎన్ని అయితే ప్రెస్ మీట్లు చేశానో మీ ఛానల్స్ వాళ్ళు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ పెట్టండి. నా ఎన్ని అయితే వీడియోస్ ఉన్నాయో దానికి వీళ్ళు రిపోర్ట్ చేసి యూట్యూబ్లో కనిపించకుండా చేస్తారు, వ్యూస్ పెరగకుండా చేస్తారు. ఇది చాలా వరస్ట్ చెత్త పాలిటిక్స్ ఇది మన ఇండస్ట్రీలో. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, ఫస్ట్ సురేష్ బాబు గారు, యాజ్ యూ సెడ్ యూ వాంట్ టు మేక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెంటాస్టిక్, బట్ ఎగ్జాక్ట్లీ you don't want to make fantastic. You want to make fantastic, but in your way. What is your way? Small films should not release. Okay, that should stop. Small filmmakers should be killed. Okay, this is your fantastic way, but we don't want this all. Okay, because this is really very painful for filmmakers, Telugu filmmakers, small budget makers. They are suffering a lot. Okay, so we don't want you as a president in Telugu Film Chamber. We don't want TFCC chairman mana Bharat Bhushan garu. We don't want Bharat Bhushan garu also, because if you can't do anything for Telugu filmmakers who are making a good film, content film, okay, then you don't deserve to hold that position. You should leave. వేరే వాళ్ళైనా రావాలి, వాళ్ళ ప్లేస్లో ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఏ సినిమా అయినా కిల్ అవుతున్నప్పుడు ఒక సబ్సిడీ అనేది ప్రతి చిన్న ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఇక్కడ సబ్సిడీ అనేది లేదు. ప్రపంచంలో ఎక్కువ సంపాదించేది మన తెలుగు ఇండస్ట్రీ. ప్రపంచంలో అంటున్నా నేను, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో హాలీవుడ్ కూడా ఇంత సంపాదించరు. అంత తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మన వాళ్ళు సంపాదిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా లాభం తీసుకుంటారు ఎఫ్డిసిల వాళ్ళు. ఇక్కడ క్యూబ్ యూఎఫ్ఓ అంటే దారుణం. ఎంత దారుణం అంటే మీకు ఒక్క వారానికి 12,000. అదే మీకు బాంబే కానీ వేరే ప్రాంతంలో మీరు వెళ్తే 4,000, 5,000. ఎంత తేడా ఉంది. అది కేవలం 2,000కి కూడా వారం పెట్టినా కూడా మీకు లాభమే అది. అయినా మీరు ఎంత 10,000 వారంకి ఒక్కొక్క థియేటర్కి అంటే వేల థియేటర్స్ ఉన్నాయి. నెలకి 100 కోట్లు తింటారు వీళ్ళు. అడిగేవాళ్ళు ఎవరు లేడు. మన సీఎం గారు ఒక మన హీరో గురించి మాట్లాడితే ఆయనకి వాళ్ళు ఎలా కవర్ చేశారు, ఎలా గ్రాప్ చేశారంటే, ఆయనకి ప్రతి ఫంక్షన్లో పక్కన నిలబడబెట్టి మాట్లాడుతున్నారు. పాపం ఆయన కూడా నవ్వుతున్నారు మన సీఎం గారు. మన సీఎం ఫస్ట్ సీరియస్ అవ్వాలి. మన రేవంత్ రెడ్డి గారు బాగా సీరియస్ అవ్వాల్సిన విషయం ఇది చిన్న విషయం కాదు సార్. నేను ఆల్రెడీ వీళ్ళకి ఏదైతే నోటీసులు పంపించానో అలాగే మీకు కూడా పంపించాను. అది ఏంటనేది, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది నేను సీఎం మన రేవంత్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేశాను. ప్రతిదీ PVR, ఐనాక్స్, ఏషియన్
వీళ్ళందరికీ నేను లీగల్గా నోటీసులు ఇచ్చాను, ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వలే. ఈరోజు అయితే ఫైనల్ నోటీస్ ఇచ్చాను పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి, నాకు థియేటర్స్ కావాలి అని, ఈ పాలిటిక్స్ ఆగిపోవాలి అని. అలాగే సురేష్ బాబు గారికి కూడా గ్రీవియస్ పిటిషన్ ఇచ్చాను నిన్న, ఆయనకి కూడా ఇప్పుడు తెలియజేశాను పీవీఆర్ వాళ్ళకి ఐనాక్స్ వాళ్ళకి నేను ఇలా ఫైనల్ నోటీస్ ఇచ్చానని. కానీ అయినా కూడా వీళ్ళకి ఏంటంటే మనం ఎంత చేసినా ఏది చేసినా ఏది ముందుకు వెళ్ళదు, ఎవడు ఏం పీకలేడు అని చెప్పేసి ఆ వేలో ఉన్నారు. అక్కడి నుంచి సార్ కొంచెం బయటికి రండి, చూడండి, జనాలకి అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇవాళ నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరు రేపు పొద్దున మాట్లాడుతుంది. ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఆయుద్ధం, వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి ఎక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు. వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ సినిమా పేరు చెప్పి వీడియోలు తీసి పెట్టడం మొదలెడితే రేపు పొద్దున తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది మన ఇండస్ట్రీలో ఉండదు. ఇంకా తీసేయాలి కూడా, ఎందుకంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ కానీ, ప్రతి మేనేజర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ అందరిది ఇదే బుద్ధి. చిన్న సినిమా బడ్జెట్ వాళ్ళు ఎప్పుడు పైకి రాకూడదు, అది మారాలి. ఇదే నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాది ఫైనల్ నోటీస్. త్వరలో మీరందరూ నాతో మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరితో నాకు ఏం ప్రాబ్లం లేదు, మీ అందరితో నేను ఇప్పుడు మీ పేర్లు చెప్తున్నాను, ఇది చేస్తున్నానంటే మీరు అక్కడ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఏ ఒక్కరితో ఏం ప్రాబ్లం లేదు. నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను, చాలా మంచిగా ఉంటాను. కానీ నా వర్క్ మీద వచ్చి ఇలా కొడుతుంటే నేను తట్టుకోలేను, వచ్చి నేను మాట్లాడాల్సిందే. ఒకటి కాదు, ఇంకా 100 ప్రెస్ మీట్లకి నేను సిద్ధంగా ఉన్నాను, నేను చేస్తాను, నేను ఆగను. ప్రెస్ మీట్లైనా ఇంటర్వ్యూలైనా. ఇక్కడ నాకు ఛాంబర్లో కూడా అంటే ఛాంబర్ కూడా ఇవ్వమని చెప్పారు, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు పెట్టాము, ఇంకా ఇవ్వలేమని. సరే, ఇది ప్రొఫెషనల్గా నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను, సినిమా బాధలు చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. ఎంత మాట్లాడాను ఈ రోజు వరకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరంటే మీరు తప్పులో ఉన్నానని అర్థం. లేకపోతే నేను ఇన్ని ప్రెస్ మీట్లు చేయలేను, నేను కాదు ఎవడు చేయలేడు. మీరందరూ తప్పులో ఉన్నారు కాబట్టి మీరందరూ మూసుకొని ఉన్నారని అర్థం. అయితే మీరు తప్పులో ఉన్నా కూడా నేనేమనుకోను, నాకు అవన్నీ కాదు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే మాట్లాడండి, నేనేమన్నాను. దీనికి పరిష్కారం మీరు తీసుకురావాలంటే నాతో డైరెక్ట్గా మాట్లాడే, అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడతా అంటే కుదరదు. ఇంకా ఇదే నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు రీరిలీజ్ పెట్టారు, మీరు రీరిలీజ్ పెట్టారు కదా, రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఇట్లనే క్వశ్చన్ అడుగుతున్నారా? గట్టిగా కొంచెం. మీరు రీరిలీజ్ అని పెట్టారు మీ బ్యానర్ పైన. అవును. ఫస్ట్ టైం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓందల రాక్షసి సినిమా రిలీజ్కి వెళ్ళాము. 100% థియేటర్స్లో 30% కూడా రాలేదు, నాకు 25% థియేటర్స్ వచ్చాయి. అందులో కూడా ఆ టైమింగ్ నేను ఏదైతే చెప్పానో దానివల్ల సినిమా డమ్మీ అయింది. మళ్ళీ నేను రిలీజ్కి వెళ్ళాను, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ రిలీజ్కి పెట్టాను, మళ్ళీ అవ్వట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను అడుగు ముందుకు వేస్తే మొత్తం అంతా పక్కగా కన్ఫర్మ్ చేసి వీళ్ళతో మాట్లాడి నేను ముందుకు వస్తాను. అది సార్. ఇంకొక మైక్ లేదా సార్? వాళ్ళు ఇవ్వరు సార్, వాళ్ళకి వాళ్ళు మాట్లాడితే కదా, నాతో మాట్లాడరు ఎవరు. అడిగాం, అన్నీ అడిగాం, మాట్లాడరు వాళ్ళు. ఒకటే అంటారు, మీతో మాకు ప్రాబ్లం లేదు అని అలా అంటారు. కానీ వాళ్ళకే నాతో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకి రారు. ఈ సమస్యని వాళ్ళే ఇంకా పెంచుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ జస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అనుకుంటున్నారు, కానీ హిందీ వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఇప్పుడు వాళ్ళకి కూడా వీడియో ఇస్తున్నాను, కన్నడ వాళ్ళకి ఇస్తున్నాను, అక్కడ ప్రెస్లో కూడా ఉంది రేపు పొద్దున. అంతే అన్ని. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ రాలేదు. రూల్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, అది ఏంటంటే మనం దాన్ని ఏడీసీసీ చేయాలి. ఏడీసీసీ ఏంటంటే
వాళ్ళకి వినిపిస్తాయి అన్నీ. అంటే దానికి సపరేట్గా క్యూ వాళ్ళు డబ్బింగ్ చేస్తారు. అయితే అప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్కి మాకు 3 లక్షలు 4 లక్షల దాకా అయింది ఒక్కొక్క లాంగ్వేజ్కి. అయితే 2 లాంగ్వేజ్ మనం కన్నడ తెలుగు చేసాం. యాక్చువల్గా తమిళ్ మలయాళం కూడా చేసాం కానీ చేయలేదు, ఎందుకంటే ఏటీసీసీలోనే మనకి ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు ఫస్ట్ ఇందులో 2 లాంగ్వేజ్ చేసి అప్పుడు వెళ్దామని. అయితే తెలుగుకి అయితే మాకు వచ్చేసింది, మార్చ్లో సెన్సర్ అయిపోయింది 2025. సెన్సర్ అయినా అది ఇప్పుడు ఒకటిసారి 2 సినిమాలు రిలీజ్ చేయాలి, బాగోదు. లేకపోతే వేరే దానికోసం వెయిట్ చేస్తుంటే వేరేది జూలైలో అయింది. అయితే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి అసలు మంచి మాట వినిపించదు. వచ్చి వీళ్ళకి పిలుస్తాం, మనం గెస్టులుగా పిలుస్తాం, రండి మా సినిమా ఉంది మీరు మాట్లాడండి సార్, మా దగ్గర ఉండండి. కానీ మన సినిమాని కిల్ చేసేది వీళ్ళే మనకి పెద్ద శత్రువులు. వీళ్ళకన్నా పెద్ద శత్రువు ఎవరు లేరు ప్రపంచంలో, లేదు. కనీసం మన శత్రువు ఉన్నా కూడా మనం వాళ్ళకి పిలిపించినా ఆడు ఆ హ్యాపీనెస్తో మనకి ఏదో ఒకటి మంచి చేస్తాడు. కానీ వీళ్ళు వచ్చి మీతో మంచిగా మీరు వాళ్ళకి మర్యాద చేసి సన్మానం చేసి వాళ్ళకి మంచిగా పంపించినా కూడా వెళ్ళి మీ సినిమాని చెప్తారు. అలాంటి మనుషులు వీళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరి మీద అంత టైం లేదు. కానీ ఉన్నది ఇది వాస్తవం. మాట్లాడాను. నేనే డిస్ట్రిబ్యూటర్ సార్, నేనే డిస్ట్రిబ్యూటర్. కానీ మాకే ఇవ్వట్లేదు అంటే అదే చెప్తున్నాను కదా. ఓన్గా ఏమంటారు సార్, డిస్ట్రిబ్యూటర్ అంటే ఓన్గా థియేటర్ ఉండాల్సిన అవసరం లేదు సార్. డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రతి ఒక్క ఎగ్జిబిటర్తో మనకు లింక్ ఉండాలి. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్కి మనం సినిమా పంపిస్తే వాళ్ళు థియేటర్లో వేయాలి. అదే ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళకి ఎక్కడ ఏం తగిలిందో మాకు తెలీదు. లాస్ట్ మూమెంట్లో వచ్చి వాళ్ళకి ఏదో తగులుతుంది. పాపం మన ఉన్న స్నేహితులు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందులో థియేటర్స్ కన్ఫర్మ్ అయినా కూడా మాట్లాడుతున్నాం సార్ త్వరలోనే. అంటే డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలే, అందుకే వెరీ సూన్ అని పెట్టాను. అక్కడ కన్ఫర్మ్ కాలేదు అది.